ఆకాశాన్ని అంటుతున్న బంగారం ధర కొత్త కొత్త దొంగలను తయారు చేస్తోంది. బాగా తెలిసిన వాళ్ళు పక్కపక్కన ఉండేవాళ్ళు దొంగలుగా మారుతున్న వైనం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మన కృష్ణా జిల్లాలో ఇంటికి నమ్మకంగా వస్తుండే ఆటో డ్రైవర్ ఆడమనిషిలా వేషం వేసుకొచ్చి మరీ ఓ వృద్ధురాలి మెడలో చైన్ లాక్కెళ్ళాడు. రోజు ఇంటికి వచ్చే తనను గుర్తుపట్టకుండా ఉండేందుకు ఆ వ్యక్తి మహిళలా విగ్గు పెట్టుకుని చుడీదార్లో వచ్చి చైన్ స్నాచింగ్ చేశాడు. ఇది మరొక ముందే పల్నాడు జిల్లాలో ఇలాంటిది మరొకటి జరిగింది. ఈ ఘటనలో బాధితురాలు కూలీగా చైన్ స్నాచింగ్ ప్లాన్ చేసింది ఆమె సహా కూలీనే కావడం విశేషం. పిడుగురాళ్ల మండలం వీరాపురంలో ఈ నెల 24న పొలం పనులకు వెళ్తున్న సీతమ్మను బైక్పై వచ్చిన ఇద్దరు కత్తితో బెదిరించి ఆ మెడలో ఉన్న బంగారు చైన్ సెల్ ఫోన్ లాక్కెళ్లారు. దీని మీద దర్యాప్తు చేసిన పోలీసులకు ఆశ్చర్యపోయే నిజాలు తెలిసాయి. ఈ దొంగతనానికి ప్లాన్ చేసింది సీతమ్మతో పాటు కూలీకి వెళ్లే కొల్లి శిరీష. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న శిరీష తన స్నేహితులైన వినుకొండ సురేష్, వినుకొండ అశోక్లతో కలిసి సీతమ్మ చైన్ కొట్టేసే ప్లాన్ వేసి సక్సెస్ అయింది. కానీ పోలీసు కన్ను నుంచి తప్పించుకోలేకపోయింది. పెరిగిన బంగారం ధరలు ఇలా ఎవరిని పడితే వాళ్ళని దొంగలుగా మార్చేయడంతో పాటు స్నేహితులు, బంధువులనే తేడా లేకుండా టార్గెట్ చేస్తోంది. ముందు స్టేషన్